sat for half an hour to 1 hour, sitting and discussing, just talking with each other, because it was so real, and we enjoyed so much, like a whole family, like how Nitya said, no, it was like that. నిత్య గారు ట్రైలర్‌లో మీ యాక్చువల్‌గా ఈ మూవీలో మీ నేమ్ రాణి అయితే ఆయన మహారాణి అని ఫస్ట్ పిలుస్తారు. తర్వాత చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అండ్ అండ్ ఇంకొకటి మీరు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని ఒక మాట అంటారు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత. సో, అది చాలా క్యూట్‌గా అనిపించింది. సో, మీకు అలాగా అనిపించింది? ఏమనిపించింది? ఆ రాణి గురించి ఎందుకు తీసుకొచ్చావు? తెలుసు నాకు. ఇప్పుడే చెప్పావు గదా! నా పేరు రాణి అని. నాట్ లైక్ దట్. జస్ట్ అది చాలా కనెక్ట్ అయింది. అండ్ ప్రతి మూమెంట్ కూడా ప్రతి ఒక్కరి లైఫ్‌కి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. సో, మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్‌గా నిజంగా చెప్పాలంటే ఫిల్మ్ మొత్తం మాకందరికీ చాలా బ్యూటిఫుల్ ఇది. కానీ నేను చాలా ఎంజాయ్ చేసింది ఒక సీన్ ఉంది. మనం కొట్టుకున్న ఒక సీను. నీ మొహం పొరోటా పెనం మీద ఏసి రుద్దుతాను అని చెప్తా నేను. అది నాకు చాలా ఇష్టమైన ఒక డైలాగ్. ఆయన చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. ఎవర్రా అది ఈ టైంలో ఆమ్లెట్ అడిగింది, అది పెప్పర్ ఎక్కువగా అని చెప్తారు. అది నాకు చాలా ఇష్టం. అది ఎప్పుడు చూసినా నేను నవ్వుతా చాలా ఎక్కువ. సో ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా నాకు ఉన్నాయి, చాలా ఇష్టమైనది. ఐ లాఫ్ అ లాట్. Thanks, Nitya. Yeah, it's your delivery also and your writing, sir. విజయ్ సార్. It is. Writing is most important. విజయ్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? నమస్కారం సార్. బాగున్నాను సార్. బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. సార్ అంటే మామూలుగా హిట్ సినిమాలకి సీక్వెన్స్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్లకి అయితే ఇంకా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు పార్ట్ 2 కోసం. సో సార్ మేడం మళ్ళీ నిత్య మీనన్ గారు మీరు కలిసి ఈ సీక్వెన్స్ మీరు ముందు ఇది పార్ట్ 1 చూడండి, ఎలా ఉందని చెప్పండి. తర్వాత నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేను నిత్య అని వెళ్ళి చెప్తాను, ఇంకా పార్ట్ 2 రాసిండి అని. తర్వాత ఆలోచించి చేస్తాను సార్. ముందు ఇది చూసి చెప్పండి ప్లీజ్. సార్ వెయిటింగ్. యాక్చువల్గా మాట్లాడాం మేము పార్ట్ 2 గురించి, ఒక్కొక్క ఐడియా కదా డైరెక్టరు అందరూ. పార్ట్ 2 మనం చేస్తే ఇలా చేయాలి అని. పార్ట్ 2 వందా ఎప్పుడు பண்ணுங்கிறது நம்ம పార్ట్ பேசணும். 1లో అందరూ చచ్చిపోయారు. నిత్యమేణి గారు ఇక్కడ మేడం రైట్ సైడ్ మేడం. యాక్చువల్గా పాండిరాజ్ గారి సినిమాలు ఎక్కువ విలేజ్ బ్యాక్డ్రాప్, ఒక ఎమోషనల్ ఎట్ ద సేమ్ టైము చిన్న ఎమోషన్స్ తోటి చిన్న ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ అది బాగుంటుంది ఆయన సినిమాల్లో. లాస్ట్ మూవీస్లో చాలా వాటిలో చూసాం అలా. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుందా, ఎమోషన్ ఎక్కువ ఉంటుందా, రెండు మిక్సింగ్ ఉంటుంది, ఎలా ఉంటుంది? అస్సలు చెప్పడం చాలా కష్టం. ఏ జానర్ అని కూడా చెప్పడం కష్టం. ఏ జానర్ ఈ ఫిలిం అంటే తెలీదు. అది ఒక కొత్త పొరాటా లాగే ఉంటుంది. అన్ని మిక్స్ అయ్యి ఒక జానర్ ఉంటుంది. అది ఆయన పాండ్యరాజ్ సార్ జానర్. అది ఒక యూనిక్ జానర్. అందులో రెండిట్లో మీరు ఎక్కువ ఇది గోస్ట్ మూవీ కాదు, ఆ జానర్ కాదు. అది ఒక్కటి లేదు ఒకటి కానీ వేరే అన్నీ ఉంది అన్నీ కదా. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డ్రామా, ఎమోషన్, కామెడీ, యాక్షన్, మాస్ అన్నీ ఉంది. కానీ సేతుపతి గారు మీరు హారర్ లేదంటున్నారు, కానీ ఒక హస్బెండ్ వైఫ్ని కొన్ని సిచ్యువేషన్స్లో అలా ఫీల్ అవుతుంటారు. మీ ఇంట్లో ఎలా ఉంది నాకు ఇంట్లో తెలుసు. అప్పుడప్పుడు నేను ఫీల్ అవుతాను. నా ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతున్నాను సార్. కానీ అది ఈ సినిమా విషయంలో నేను ఫీల్ అయ్యారు మీరు ఎట్లా ఏమన్నా? ఇలా నిత్య ఉన్నారు కదా సార్ పక్కనే, ఎలా చెప్పొచ్చు సార్. సినిమా ఫీల్ అయిపోయింది సార్ అయ్యారనమాట. చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నిత్య మేనన్ గారు, లాస్ట్ Can I క్వశ్చన్ ask ప్లీజ్. one యా. question? Yeah. ఈ క్వశ్చన్ నిత్య మేనన్ గారు Sir, కానీ sir. డిఓపి గారు కానీ డైరెక్టర్ గారు కానీ ఆన్సర్ చేయొచ్చు. ఇట్స్ ఫర్ ఫన్, డోంట్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. సో బేసికల్గా దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చేసినప్పుడు లైక్ ఫుడ్ రిలేటెడ్ కానీ లేకపోతే బుచ్చికన్న సాంగ్లోని లైక్ పిండితో ఆడే సీక్వెన్స్ కానీ ఇవి చేసేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి టేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ ఫుడ్ విషయానికి వస్తే ఎక్కువగా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో అలా ఈ త్రూ అవుట్ ద మూవీలో ఏ సీక్వెన్స్ చేసేటప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఇట్ మేక్స్ యూ మోర్ డిఫికల్ట్ టు డూ దట్? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు దానికి. ఎక్కువ టేక్స్ இல்லை இந்த படத்தில் எந்த சீக்வன்ஸ் ரொம்ப நிறையா டேக்ஸ் போச்சு? Yes, the way she hit me with the tin, it was, I think it's 6-7 ticks. Every time she throw forcefully and say sorry. Ayyo, sorry sir.
నేను యాక్చువల్‌గా ఐ త్రూ ఇట్ అట్ హిమ్ అండ్ దెన్ యాక్చువల్‌గా అక్కడ కట్ అవుతుంది. ఎందుకంటే నేను ఓహ్ మై గాడ్! అని చెప్పేసా. ఆయన చెప్పాక ఏం అవ్వలేదు, పర్లేదు యూ కంటిన్యూ అని ఎందుకంటే చెప్పారు. నేను ఎంకరేజ్ చేయాలి కదా నా కో యాక్టర్, అందుకే. ఓకే. డైరెక్టర్ గారు పాండిరాజ్ గారు. ఎక్కువ టేక్స్ యాக்சுவல்గా வி நம்ம நிறையா டேக் தானே போயிட்டே இருப்போம். ఆయనతో షూట్ చేయడం ఎలా అంటే అది పోతూ ఉంటుంది. లైక్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్. అక్కడ మేము ఆపాలి. సార్ ఇనఫ్ టైమ్ అప్ లంచ్ బ్రేక్ 10:00 అయింది. అలా చెప్పాలి. 6 లేదంటే o'clock అది అయింది. పోతూ ఉంటది. రెయిన్ వచ్చినా మీరు చూసారు కదా! అవన్నీ రియల్ రెయిన్. ఒక అంబ్రెల్లా ఇచ్చేసారు. ఓకే. రెయిన్ వచ్చింది. ఒక మాంటాజ్ సడన్లీ తీసుకుందాం. కాస్ట్యూమ్ చేంజ్ சேஞ்ச் చేయండి. అదొక్కటి నేను చేశాను. సార్ నాకు ఎవ్వలో కాస్ట్యూమ్ చేంజ్ பண்ண ஒரு நாள்ல 7, 8 కాస్ట్యూమ్స్ డైలీ చేంజ్ పట్ 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 అని. నేను కాబట్టి చేసా. ఓకే. డైరెక్టర్ గారు పాండిరాజ్ గారు నమస్తే అండి. నేను ఆర్జే పోటుగాడు. సార్ ట్రైలర్‌లో హీరో, హీరోయిన్ వల్ల కాదు విడగొట్టానని అక్కడి నుంచి ఈ ప్రశ్న అండి. ప్రేమైనా, ప్యాషన్ అయినా నా వల్ల కావట్లేదని వదిలించి వెళ్ళిపోవడం కష్టమా? లేకపోతే అనుకున్న దాన్ని చేయడం కోసం కలపడం కష్టమా? విచ్ ఇస్ డిఫికల్ట్? లైక్ என்னங்க நான் சொல்றேன். இப்ப அந்த ட்ரெய்லர்ல இருந்து கேட்டிருக்கேன். ஹீரோ அது ஹீரோயின் முன்னாலே அத கேட்க புரியுது. வேண்டியதுதானே? ஓகே ஓகே ரைட். ஏன் பிரதர் என்ன முழிக்க விட்டுட்டு பல ரியாக்ஷனை கொடுக்க விட்டு ஏன் பிரதர் தமிழ்ல கேளுங்க. சரி. ஹீரோ ஹீரோயின் வந்து நம்மளால முடியாது பிரிச்சு விடுங்க கேட்பாங்கல்ல. அங்கிருந்து இந்த கொஸ்டின். அது காதல் ஆகட்டும், பேஷன் ஆகட்டும், ஒரு விஷயம் நினைச்சதுக்கு அப்புறம் அது சேர்த்து வைக்கிறது கஷ்டமா இல்லைன்னா முடியாதுப்பா விட்டுட்டு போறது கஷ்டமா? எது கஷ்டம்? ரெண்டுமே கஷ்டம்தான். அது இடத்த பொறுத்தது. சில ఇది- நேரம் ఇది మీరు ఇంగ్లీష్లో చెప్పండి సార్. நீங்க தெலுங்குல ట్రాన్స్లేట్ రెండు చాలా కష్టం అంట. అది ఆ సిచ్యుయేషన్ పరంగా ఉంటది. నాకు తెలిస్తే హోల్డింగ్ ఇట్ టుగెదర్ ఇస్ ఓన్లీ కష్టం. అదా కష్టం అంటున్నారా? 100%. సార్ మీ ఇద్దరి మధ్య ఒక రిలేషన్షిప్, ఒక మంచి దాని ఏమంటారు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళింది మీకు హీరో గారికి మధ్య. ఎస్. நீங்களும் ஹீரோ அது அவங்களுக்கும் அது ரிலேஷன்ஷிப் yeah. ஸ்டார்ட் ஆகி பிரேக் ஆகி திருப்பியும் ஸ்டார்ட் ஆச்சு. so yeah, so it's for the good. It's for the good, that's all. సార్ బట్ ఇప్పటి వరకు మీరు చెప్పలేదు ఆ ప్రాబ్లం, ఆ ఇష్యూ ఏంటి, ప్రాబ్లం ఏం జరిగింది అనేది మీరు చెప్పలేదు ఇద్దరు. అది చెప్పండి కొంచెం. అది మన ఇద్దరు గుంటల్లో చచ్చిపోయింది. విజయ్ సేత్పత్ సార్. Yes, thank you. సార్ దిస్ ఈస్ ప్రజావాణి సార్. నాకు ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ అన్ని సీన్స్ నచ్చాయి. చూసారా మీరు? యా చూశాను. థ్యాంక్స్ మేడం. ఇప్పుడు ట్రైలర్లో కూడా ఒక బోర్డు పెట్టుంటుంది. బోర్డుగా ఉంది కూడా అందరికీ. గొడవలు ఇంకా పూర్తవలేదు, ఈరోజు కూడా సెలవు అని చెప్పేసి అది నాకు చాలా హిలేరియస్గా అనిపించింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు మీకు చాలా కష్టమైన సీన్ ఏంటి? అది పెయిన్. షీఈస్ ఆస్కింగ్ బ్రెయిన్. ఓకే. Yes, thank you to all. మేడం మేడం కాదు మేడం, నేను ఆలోచిస్తూనే ఉంటాను. చాలా టఫ్గా ఉందంటే అన్ని సీన్ టఫే. అదే చాలా ఎక్కువ అర్చం అందరూ. because it's so loved and then we have to always in the anger and the fight, no, so all the scenes are really difficult. Some small reactions are difficult, especially to handle Nithya in front of frame is very difficult because she gives a lot of expression in 1 second. In 1 second she can just convince you in just one expressions. There are a lot of expressions. I love Nithya's expression when I was doing dubbing every time, because I dub alone and she dub alone, no, so I tell to director and my assistant artist, this is Nithya killed it here, Nithya killed it there, please tell her, and so we enjoy totally. Nothing is difficult. Madam, thanks madam. Last day kada ఎక్కువ ఉంది మేడం, ఎక్కువ ఉంది మేడం. బికాజ్ ఐ ఆల్వేస్ ఫాల్ డౌన్ మేడం. ఎన్నిసార్లు నేను నా వైఫ్ని టచ్ చేశాను నాకు తెలుసు.
కొడతారా కొడతారా తెలియదు, అది ఎందుకు పర్సనల్ క్వశ్చన్స్ అడగొద్దని చెప్పారు మేడం. లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరే పనిలాగా చెప్పారు ఆయన ఆన్సర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో August 1st వరల్డ్ వైడ్గా సార్ మేడం రిలీజ్ అవ్వబోతోంది. అండ్ టుడే ఆర్ తెలుగు PROs ఆర్ వంశీశేఖర్, ఈవెంట్ బై UV మీడియా. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సార్ మేడం, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 1st. Thank you all of you.